కేటీఆర్ కేసు అది అప్రస్తుతం. యాక్చువల్ గా స్పీకర్ ఏమన్నాడంటే అది ఏసీబీ కేసు, అది ఇక్కడ చర్చించే తగ్గది కాదు. ఇంకొక విషయం, అది గవర్నర్ అనుమతి తీసుకున్నారు. రాజ్ ప్రముఖ్ ఎవరు, అసలు ఇప్పుడు పరిపాలన అంతా సాగేది ఎవరి పేరు మీద? గవర్నర్ పేరు మీద. కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. ఒక గవర్నర్ అనుమతి ఇచ్చినటువంటి ఆ కేసు, ఏసీబీ కేసుని నువ్వు ఏ విధంగా చర్చకి అడుగుతావు? ఆయన ఎలా ఇస్తాడు స్పీకర్ అయినా? అది ఎవరికి అవమానం అవుతుంది? అది ఏసీబీకి అవమానం కాదు, తెలంగాణ ప్రభుత్వానికి అవమానం, గవర్నర్ కి అవమానం. వీళ్ళు ఈ విధమైన గలభా ద్వారా అటు రైతులను అవమానించారు, ఆ భూభారతి చట్టం దగ్గర గలభా చేస్తూ దాన్ని సరిగ్గా చర్చకి సాగనీయకుండా మరోవైపు గవర్నర్ నే అవమానించిన పరిస్థితి. నిజంగా కేటీఆర్ ఏంటి ఆ కేసు, ఈ ఫార్ములా, ఈ రేసు, ఇప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలు లేవా? ఏ విధంగా అతను ఫిక్స్ అయ్యాడనేది స్పష్టంగా కనపడుతున్న దీంట్లో. ఫైనాన్స్ అనుమతి లేదు, కేబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బులు రిలీజ్ చేసి పారేశారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఈసీ పర్మిషన్ లేకుండా.